ప్రతి మనిషికి సొంత ఇల్లు అనేది ఒక కళ. రవి, లక్ష్మి అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలు అను, కార్తిక్తో కలిసి 15 ఏళ్లుగా ఒక చిన్న అద్దె ఇంట్లో ఒక చిన్న గదిలోనే ఉండేవారు. ఆ చిన్న గదిలోనే వంట, చదువు, నిద్ర అన్నీ ఆ ఒక్కచోటనే చేసుకునేవారు. రవి ఆఫీస్లో స్నేహితులు తరచుగా మా కొత్తిల్లు కొనేసాం, మా గృహప్రవేశం వచ్చే నెలే అని రవిని తప్పక పిలిచేవారు. రవి నవ్వుతూ విన్నా మనసులో మాత్రం కొంచెం బాధ. లక్ష్మికి కూడా ఒక పెద్ద ఇల్లు, పిల్లలకి వేరే వేరు గదులు ఉండాలని కల. కానీ వారి ఆశ విడవలేదు. ఒకరోజు రవి, లక్ష్మి కొంతగా సేవింగ్స్ మొదలుపెట్టారు. పిల్లలకి కొత్త బట్టలు కొనకుండా కొన్ని రోజులు గడిపారు. పిల్లలు స్కూల్లో వాళ్ళ నలిగిన బట్టలు చూసి స్నేహితులు ఎగతాళి చేసేవారు. కానీ పిల్లలు ఎప్పుడూ ఇంట్లో చెప్పలేదు. వాళ్ళు కూడా అర్థం చేసుకునేవారు. ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు. పిల్లల ముందు రవి, లక్ష్మి ఎంత బాధపడినా చిరునవ్వు కోల్పోలేదు. అమ్మా నాన్న బాధలో ఉన్నప్పుడు కార్తిక్ ఎప్పుడు ఇలా అనేవాడు, మన గది కూడా చాలా అందంగా ముద్దుగా ఉంటుందమ్మా, ఎందుకు బాధపడుతున్నావు అని అనేవారు. 15 సంవత్సరాలు కష్టపడి నెమ్మదిగా పొదుపు చేసిన తర్వాత చివరికి రవి ఇంటికి వచ్చి ఫైల్ చేతిలో పట్టుకుని కన్నీటితో, లక్ష్మి మనం కొత్తిల్లు కొన్నాం అని చెప్పాడు. లక్ష్మి ఆశ్చర్యంతో సంతోషంతో ఆయన గట్టిగా హత్తుకుంది. పిల్లలు ఎగిరి ఎగిరి ఆడుకున్నారు. కొత్తింటికి వెళ్ళి చూసేసరికి ఒక మంచి హాల్, వంటగది, అమ్మా నాన్నలకి ఒక గది, అనుకి కార్తిక్కి ఒక గది, బయట ఒక చిన్న పూల తోట ఉండింది. అను, కార్తిక్ తమ గదిలోకి వెళ్ళి, ఇది నా గది, ఇక్కడ నేను బొమ్మలు పెట్టుకుంటాను, ఇక్కడ నేను ఆడుకుంటానని మాట్లాడుకున్నారు. ఆ రాత్రి రవి, లక్ష్మి ఇద్దరు కొత్తింట్లో కూర్చుని రవి లక్ష్మితో ఇలా అన్నాడు, ఈ ఇల్లు డబ్బుతో మాత్రమే కాదు లక్ష్మి, మన కష్టం, మన త్యాగం, మన పిల్లల ప్రేమతో కొన్నాం అని అన్నాడు. లక్ష్మి చిరునవ్వుతో, ఇంకా అంతా మంచిదే, మనం మన సొంతింటికి వచ్చాం కదా అని నవ్వింది. మరి మీలో ఎంతమందికి కొత్త ఇల్లు కొనుక్కోవాలన్న కల ఉందని చెప్పి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.